ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి అకృత్యాలను చూసిన ప్రజానీకం, చంద్రబాబు గారి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎంత మోసం చేసే కార్యక్రమం ఆలోచన కానీ, లేకపోతే ఆయన అవినీతి ఏ విధంగా బట్టబయలైన తీరు కానీ, ఆయన నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళి ఏ పరిస్థితుల్లో ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి వాటిలో కక్కుర్తిగా డబ్బులు గాయించిన పరిస్థితి నుంచి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తీరు కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారాజ్యమైన పరిపాలనతో పాటు ఆయన జరుగుతున్నటువంటి మీటింగ్స్ కానీ, వచ్చే ప్రజానికం కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ ప్రజలకు ఒక మనోధైర్యం కల్పిస్తూ ఉంది. నిన్న ఈ నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అయితే, నీకు నిబద్ధత ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే నువ్వేందయ్యా మా మీద మాట్లాడేది? వేమూరు నుంచి ఒక చెత్త సంతరోదలపాడు వెళ్ళిందంట. వేమూరు నుంచి ఒక చెత్త సంతరోదలపాడు వెళ్ళిందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. నేనే వేమూరులో పోటీ చేశా, గెలిచా, సంతరోదలపాడు వెళ్ళా. నీకు రాజ్యాంగము, చట్టము, హక్కులు తెలిస్తే నీ మీద ఏ కేసు పెట్టాలో తెలుసా? మేము చెత్త రాజకీయాల్లో నిబద్ధత ఉంది. పేదవాడిగా, అణగారిన కులాల నుంచి వచ్చిన వాడిగా, ఒక బలమైన రాజకీయ నాయకుడు మమ్మల్ని పైకి తీసుకొచ్చాడయ్యా. నీకులాగా నీ కొడుకును కూడా గెలిపించడం కాదు, సామాన్య కార్యకర్తను, పేదల బిడ్డలను ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒక్కరిని చేసావు, చివరి ఎవరో చెప్పారు నీ కొడుకును గెలిపించుకున్నావా? అలాంటి సేవలేని దద్దమ్మ మాటలు నువ్వు చెత్త అంటావా? మరి చెత్త కాదు, నన్ను 100 కోట్లు ఏదో అవినీతి అన్నావే, ఛాలెంజ్ చేస్తావు రా చంద్రబాబు. నువ్వు రా, నీవు ఈ రాష్ట్రంలో ఇసుక ఏం జరుగుతూ ఉందో, నీవు జరిగినప్పుడు నీ యొక్క పరిపాలనలో ఇసుక ఏ విధంగా అప్పలంగా తిన్నారు పందికొక్కులాగా, ఈరోజు ఇసుక ఎలా జరుగుతూ ఉందో, ఏ పొజిషన్లో జరుగుతూ ఉందో, నా నియోజకవర్గంలో ఎలా జరిగిందో, ఒక్క పైసా ఇసుక వ్యవహారాల్లో నేను అవినీతిలో పాల్గొనని చెప్పగలిగే చెత్త దమ్ము నీకుందని అడుగుతా ఉన్నా. నువ్వు 100 కోట్లు ఏదో ఒక రకంగా మసిపూసి మారేడు గాల్చి గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెత్తిరేస్తా ఉన్నారే, అట్లా పేదవాళ్ళ మీద మామి ఎలా నేను దొరికానా? మా నందిగంసురెడ్డి దొరికాడా? అతను పట్టుకొని సామాన్య కార్యకర్తను ఎంపీ చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి. నీ బ్రతికి ఎక్కడ ఒక్క పేరు చెప్పుకో. మా బలరాం గారు దొరికాడా? సామాజికంగా దమ్మున్నటువంటి నాయకుడిగా, ఈ జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడు, నిన్ను ఒరే పొర చీ అని చెప్పగలిగే దమ్మున నాయకుడు అయినటువంటి బలరాం గురించి మాట్లాడతావు నువ్వు అంటే, లేకపోతే మరి బ్రాహ్మణుడిగా ఉండి బ్రహ్మాండ రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక బలమైన నాయకుడు అయినటువంటి మా యొక్క రఘుపతి మీద మాట్లాడతావా? అంటే మమ్మల్ని ఎదుర్కోలేక, మమ్మల్ని తట్టుకోలేక, మా బలమైనటువంటి కేడర్ని, మా కష్టాన్ని, మా యొక్క ఆలోచనని మా బలమైన నాయకుడి దగ్గర మేము పనిచేస్తామని దమ్ము లేక వచ్చి నువ్వు ఏదో గుడ్డగాల్చి నెత్తిరిస్తే భయపడే పిరికి పొందడం కాదు చంద్రబాబు. నీకు దమ్ము లేదు, నీ దగ్గర సేవ లేని సొట దద్దమ్మలు నీ దగ్గర ఉన్నారు. నీకు చేతనైతే 2024 ఎన్నికలు ఒక గీటు రాయి, దమ్ముంటే తేల్చుకుందాం. నువ్వు మాట్లాడినటువంటి అవినీతి అంశాలు ఉన్నాయే, దాని మీద చర్చకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముందా? వేమూరు వస్తావా? లేకపోతే వేమూరులో నా మీద ఓడిపోయినటువంటి మాజీ మంత్రితో మాట్లాడిస్తావా? దమ్ముంటే తేల్చుకుందాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వలించినట్టు మాట్లాడి ప్రజలను ప్రక్కదో పట్టించాలని చూడద్దు.